ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మరొకసారి చర్చనీయాంశమైందండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యల కేసు విచారణ కోసం దువ్వాడ శ్రీనివాస్ ఈ మంగళవారం ఉదయం కొత్తూరు పోలీస్ స్టేషన్ బయలుదేరినట్టు ఆయన అనుచరులు, ఆయన సతీమణి ప్రియసఖి దువ్వెన చెప్పారు. అయితే పోలీస్ స్టేషన్కు బయలుదేరిన దువ్వాడ ఆ తర్వాత కనిపించకుండా పోయారని చెప్తున్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేశాడు. మరోవైపు దువ్వాడ శ్రీనివాసును పోలీసులు అరెస్ట్ చేశారని దివ్యల మాధురి ఆరోపిస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది. అర్థమవుతుంది ఇది దువ్వాడ దువ్వెన ఇద్దరు కలిసి డ్రామా చేస్తారని అర్థమవుతుంది. కానీ చేతకాని ప్రభుత్వం, మెత్తక ప్రభుత్వం అయినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి. అట్లా దువ్వాడిని దున్నుకుంటా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేయాల్సిన సిచ్యువేషన్లో మరి ఇలా మెత్తగా వ్యాఖ్యలు వహిస్తుంది. ఏమీ చేయలేని పరిస్థితి. విషయం ఏంటంటే మొన్న పోలీసుల ముందు హాజరైనటువంటి దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఉంటే ఈవిడ బయట చేసిన హంగామా, పోలీసు వాళ్ళని దొబ్బడం, చేయడం, అరవడం, గయ్యాలితనం ఇదంతా కూడా ఏం హర్షణీయం కాదు. మహిళా కానిస్టేబుల్ని దొబ్బడం, అప్పటికప్పుడే అరెస్ట్ చేసి పనిష్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో మరి ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఎంతసేపు అది ఇది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్, అమరావతి తొక్క తూలు అనుకుంటా ఉంటే లాభం లేదన్న విషయం చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. కానీ మరి ఎందుకనో ఆయనకు కూడా ఏమైనా రాజకీయం మీద విరక్తి కలిగిందో ఏమో వదిలేశాడు. మొత్తానికి లా అండ్ ఆర్డర్ వదిలేశాడు. పోలీసులు మీకు చేత అయితే చూసుకొని, లేదంటే మా నోరు మూసుకొని తిన్నామా, తెల్లారిందా, పనుకున్నామా, లేచామా, జీతం పడిందా లేదా అన్నట్టు ఉండండి అని చెప్పినట్టుగా ఉన్నది. ఏదేమైనా దువ్వాడ విషయంలో ఈ విధంగా బాధ్యత లేకుండా ఉండడం అనేది కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమనే చెప్పాలి. మరి ఈ విషయంలో ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.